Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. పట్నా హైకోర్టు జడ్జిమెంట్ మనం చూస్తున్నాం. ముఖ్యాంశం ఏమిటంటే భార్య భర్తని, భర్త భార్యని అమ్మో ఆ దెయ్యం నాకొద్దండి బాబు, అది దెయ్యం, పిశాచం ఇలా తిడుతూ ఉంటారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ క్వైట్ కామన్. ఇది క్రూయల్టీ కింద వస్తుందా రాదా, 498A అవుతుందా కాదా అనేటువంటిది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. కేసుల పేరు వచ్చేసి ఎస్జీ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్. రైట్. జస్టిస్ బిబేక్ చక్రవర్తి, అంటే మనకి వివేక్ చక్రవర్తి అంటాం. జస్టిస్ బిబేక్ చక్రవర్తి ఇన్ దిస్ పర్టికులర్ కేస్, ప్లీజ్ రిమెంబర్ దిస్ is Patna High Court judgment. He added that in matrimonial relations, especially in failed relations, భార్యాభర్తల సంబంధాలు, పర్టికులర్లీ discarded families, వాటిలో there are incidents in which both husband and wife abuse each other in filthy language. అర్థం అంటాం సహజంగా, వాడు ఆమె కూడా ఆవేధ అంటుంది. సో ఇలాంటప్పుడు ఇది క్రూయల్టీ కింద వస్తుందా రాదా అనేటువంటి జడ్జి గారు మొత్తానికి ఫస్ట్లోనే చెప్పేశాడు. అంటే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి బాగా అర్థం చేసుకున్న మనిషిలాగా ఉన్నాడు. క్వైట్ కామన్ అండి, తిట్టుకుంటూ ఉంటారు. ఎదురుగా తిట్టుకుంటే ఏదైనా అర్థం ఉంది, కానీ ఈయన ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి ఇతని మీద దూరం నుంచి మాట్లాడినప్పుడు క్రూయల్టీ ఎలా అవుతుంది? ఒకవేళ ఎదురుగా మాట్లాడినా అది క్రూయల్టీ కాదు అంటాడు ఈయన. చూద్దాం, కేసులోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. రైట్. 1994కి వెళ్ళండి ఒకసారి. 1994లో ఈ అమ్మాయి ఎస్జీ, యాక్చువల్ ఎస్జీ ఈజ్ ద ఫాదర్ లేండి. సో ఏదైనా ఒక విక్టిమ్ యొక్క ఫాదరు నువాడా అనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నువాడా యాక్చువల్గా పోలీస్ అంటే ఇది ప్రైవేట్ కేసు అంటారు. ప్రైవేట్ కంప్లైంట్ సెక్షన్ 156 క్లాస్ 3 సిఆర్పిసి కింద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ నవాడా ఈయన మీద, దాంట్లో ముద్దాయి ఎస్జీ అండ్ 11 ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్, 11 మంది మీద. సో మొత్తానికి ఆమ్నిబస్ ఎలిగేషన్స్ మొత్తం లిస్ట్ పడేశారు. అంటే తల్లి, తండ్రి, మామ, అత్త, లేదా వాళ్ళ మన ఆడపడుచులు, తోబుట్టులు మొత్తం తగిలించుంటారు. 11 మంది మీద కేసు పెట్టారు. ఎలిగేషన్ సింపుల్, దట్ దే ఆర్ సబ్జెక్టెడ్, దట్ హీజ్ డాటర్ వాజ్ సబ్జెక్టెడ్ టు physical and mental torture on account of the demand for additional dowry. 498A ఆటోమేటిక్గా ద పోలీస్ రిజిస్టర్డ్ కేస్ ఆఫ్ 498A. మధ్యలో ఏమైనా కొట్టినారంటుంది 323, 348 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా చేశారంటే నువ్వు మాకు డబ్బులు కట్టింది ఇంట్లోంచి బయటకు వెళ్తారు లేదని ఇబ్బంది పెట్టుంటారు. అండ్ ఆల్సో 386 ఆఫ్ ద ఐపీసీ. 386 అంటే ఎక్స్టార్షన్, డబ్బులు ఇస్తావా లేదా ఇక్కడే ఉంటావా, డబ్బులు తెప్పిస్తావా లేదా అని ఏదో బెదిరించినట్టున్నారు. దాంతోపాటు సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఈ కేసు పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా పెట్టేశారు. పోలీస్ ఫైల్ ది ఛార్జ్ షీట్ అండ్ ట్రయల్ కోర్ట్. కేసు ట్రయల్ జరిగిందండి. 1 సంవత్సరం జైలు కూడా వేశారు, కొంతమంది ఫైన్ కూడా వేశారు. ఏమిటిది అని చెప్పి వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టులో కూడా దే డిస్మిస్డ్ దీర్ అపీల్, అంటే కన్ఫర్మేషన్, 1 year కన్విక్షన్ కన్ఫర్మ్ చేశారు. అందువల్ల ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు డివిజన్ బెంచ్, 2 judges బెంచ్, బిబేక్ చక్రవర్తి అండ్ అనదర్, ఈ పట్నా హైకోర్టులో వచ్చింది. నా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భార్య భర్తను గురించి ఆ దెయ్యం, ఆ భూతం, ఆ పిశాచం నాకొద్దు, అది ఆయన అన్నమాట. సో కాబట్టి ఇలా అన్న మాటని క్రూయల్టీ అనవచ్చునా? నువ్వు దెయ్యానివే, నువ్వు భూతానివే, నువ్వు పిశాచాన్ని తిట్టినా సరే దాన్ని మనం క్రూయల్టీ కింద చూపించవచ్చునా లేదా? రైట్. రెండవది, ఈ అబ్బాయి ఎవిడెన్స్లో ఇట్లా నన్ను చాలాసార్లు తిట్టారు, కట్నం లేకపోతే అది అన్నారు ఇది అన్నారు అని చెప్పి నేను చాలాసార్లు మా ఫాదర్కి లెటర్ రాశానని విక్టిమ్ చెప్పింది. None of the letters have been produced before the court. No single letter was produced. అలాగే ఈ యొక్క భర్త
వాళ్ళని అదే అత్తమామల్ని మీరు నాకు మారుతి కారు కొనిపెట్టండి 94 లేండి. ఇప్పుడైతే అసలు మారుతి 800 అట్లా లేదు. 94 ఆ ప్రాంతంలో మారుతి బెలనో అని బ్రహ్మాండమైన కారు ఉండేది. ఆల్టో కూడా అప్పుడు చాలా కొత్త మోడల్ 94. ఆల్టో పాతది, బెలనో కొత్త మోడల్. సో మాకు కావాలి అని చెప్పి వీళ్ళు ఏదో గొడవ పెడితే, కానీ మా డిమాండ్కి దిర్ ఇస్ నో డాక్యుమెంట్ టు షో దట్ హీ హాజ్ డిమాండెడ్ ద మారుతి కార్. దానికైనా అడ్వాన్స్ కట్టారా, ఏమైనా డబ్బులు ఎక్కడ తెచ్చాడా, ఏమీ లేదు. దీస్ ఆర్ ఆల్ బయాస్డ్ ఎలిగేషన్స్, లేకుంటే బేస్లెస్ అలిగేషన్స్. కింద కోర్టు నమ్మింది, తప్పలేదు. హైకోర్టుకు వచ్చేటప్పటికే దే హావ్ గాన్ త్రూ ద డాక్యుమెంట్. అందుకని ఎవిడెన్స్ గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. కోర్టు ఎవిడెన్స్ మీదే ఆధారపడుతుంది, అంతేగాని ఒట్టి మాటలు చెప్తే కాదు. ఎన్ని ఓరల్ ఎవిడెన్స్ కింద కోర్టు నమ్మింది, ఏదైనా సరే శిక్ష వేసింది. దాని మీద ఇంతకీ ఈ కేసులో చెప్పింది ఏంటంటే, భార్యని భర్త కానీ, భర్తని భార్య కానీ ఏదన్నా దెయ్యమో, భూతమో, పిశాచమో అని ఇట్లా మాట తిట్టినంత మాత్రాన క్రూయల్టీ కింద కేసు కొట్టేసి, రైట్. సో కాబట్టి అప్పుడప్పుడు మీకు ఇలాంటి కేసులు తగిలి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. దయచేసి కేసులో చదివి ప్లీజ్ enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.